మా మమ్మీ నాకు తెలియకుండా చేసిన పనికి ఆల్రెడీ సాడ్ లో ఉన్న నేను ఇది చూసాక ఇంకొంచెం ఎమోషనల్ గా ఫీల్ అయిపోయా. హలో బ్యూటిఫుల్ పీపుల్, ఇక మ్యాటర్ ఏంటో చెప్పక ముందు మన వీడియోస్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తుంటే మేక్ షూర్ టు డూ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో. ఇక ఈసారి బెంగళూరుకి వెళ్ళాలని అస్సలు లేదు. ఆల్రెడీ చెప్పా కదా బెంగళూరుకి వెళ్తే మళ్ళీ ఇంటికి ఎప్పుడు వస్తానో తెలీదు అని. సరదాగా రీజన్ ఏంటో గెస్ట్ చేసి కామెంట్ చేయండి అని చెప్పా కదా. రీజన్ ఏంటో ఈ వీడియోలో నేనే చెప్తాను. ఇక ఈసారి నన్ను డ్రాప్ చేయడానికి పెద్ద మనిషి ప్లేస్ మా మైరా తీసుకునింది. ప్రతిసారి బస్ ఫాస్ట్ గా వచ్చేయాలి అనుకునే నేను ఈసారి బస్ లేట్ గా రావాలి అని కోరుకున్నా. మనం అనుకున్నంత మాత్రాన జరిగిపోదు కదా. బస్ ఏ టైం కి రావాలని ఉంటుందో అదే టైం కి వస్తుంది. ఇక బెంగళూరు బస్ ఎక్కిన కాసేపు తర్వాత ఒకరైతే నాతో హైడ్ అండ్ సిక్ గేమ్ ఆడుతున్నారు. అదెవరో మీకు కూడా చూపిస్తా చూడండి. ఈ క్లిప్ లో బాగా అబ్జర్వ్ చేయండి. చిన్న పక్షిలా ఉంటది, కాసేపు బయట ఉంటది, కాసేపు క్లౌడ్స్ లోకి వెళ్ళిపోతుంది, మళ్ళీ బయటికి వస్తుంది, మళ్ళీ క్లౌడ్స్ లోకి వెళ్ళిపోతుంది. ఆల్మోస్ట్ ఆల్ వస్కోటే వరకు ఇలానే ఆడుకునింది నాతో. అదెవరో కాదు, ఇదే ఏరోప్లేన్. ఇక ఇంటికి వెళ్ళకపోవడానికి రీజన్ ఏంటో చెప్తా అని చెప్పా కదా. ప్రీవియస్ వీడియోస్ లో చాలా టైమ్స్ చెప్పా కదా మాకు రొటేషనల్ షిఫ్ట్స్ అని చెప్పి. రొటేషనల్ షిఫ్ట్సే కాదు, రొటేషనల్ వీక్ ఆఫ్స్ కూడా ఉంటాయి మాకి. ఇన్ని మంత్స్ వరకు చేంజ్ చేయలేదు, సాటర్డే సండేనే ఉండింది. బట్ ఈ మంత్ నుంచి చేంజ్ అయిపోయింది, ఫ్రైడే అండ్ సండే. సో ఇంటికి వెళ్ళలేను, సాటర్డే వరకు ఉంటది. ఇక ఈ వీడియో కిన్నే ముచ్చట్లు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ టు సబ్స్క్రైబ్. బాయ్.